हाँ जानी भाई बोलो। హలో గౌతమ్ భాయ్, మాల్ అయిపోయింది, త్వరగా పంపించు. ఓకే. ఇది తొందరగా లేవమంటే లేవదు, మళ్ళీ లేట్ అవుతుందని తొందర పెడుతుంది. అఖిల, తొందరగా రా, రెడీ అయినావా? టైం అవుతుంది. రెడీ అయ్యానమ్మా, వస్తున్నా. త్వరగా బాక్స్ పెట్టమ్మా. ఇదిగో బాక్స్ తీసుకో. సిరి కాల్ చేసింది, ఒకసారి చూడు. ఇప్పుడు ఎవరితో పంపించాలి? ఆగు, పక్క గదిలో మా తమ్ముడు ఉంటాడు, తీసుకువెళ్ళి ఈ బాక్స్ వాడికి ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపో. నేనే ఎందుకు ఇవ్వాలి, నువ్వే వెళ్ళి ఇచ్చుకోపో. ఇస్తావా లేక చస్తావా? తీసుకొని వెళ్ళు, నీ వెనకాలే నేను వస్తా. అదేంటి అక్క ఇలా వెళ్ళాలి కదా, అలా వెళ్తుందేంటి? వీళ్ళకెలా తెలిసింది? ఎలా తెలిసింది అంటే, హలో పోలీస్. ఏదైనా ఆపద సమయంలో 112 హెల్ప్ లైన్ నెంబర్కి డయల్ చేస్తే ఆ దగ్గరలోని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ కాల్ వెళ్తుంది. పోలీసులు తక్షణమే రెస్పాండ్ అయి మనల్ని ఆ ఆపద నుంచి రక్షిస్తారు. స్త్రీ అంటే శక్తి స్వరూపం. ఆ శక్తిని ఆపదలో ఆయుధంగా మార్చుకోవాలి. ఆత్మరక్షణ అనేది భయం నుండి కాదు, ఆత్మవిశ్వాసం నుండి పుడుతుంది.
చేతిలో ఆయుధం లేకపోయినా మనసులో ధైర్యం ఉంటే అదే అతిపెద్ద ఆత్మరక్షణ. ఇలాంటి సమయాల్లో అందరూ భయపడుతూ ఉంటారు. ఆపద సంభవించగానే భయంతో ఏమీ తోచని సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడే ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అదే మన ఆత్మరక్షణకు కవచంలా పనిచేస్తుంది. మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తో కూడా మనం మనల్ని కాపాడుకోవచ్చు. ఎలా అంటే మన మొబైల్ ఫోన్ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేస్తే చాలు 112 నంబర్ కి కాల్ వెళ్తుంది. తక్షణమే సాయం అందుతుంది.